పెద్ద కారు పెద్ద మనిషి. ఓహో, ఆ రోజు ముఖ్యమంత్రి గారా? నేను చెప్పలా పెద్ద పెద్ద బ్లేడ్లు రంగంలోకి దిగుతాయని. రై, మీ లోపలికి వెళ్ళి మీ పని చూడండి. పాన్, మనం వెళ్ళి పెద్ద మనిషి పని పెడదాం రా. దెబ్బతో ఫర్. నమస్తే పెద్దన్నయ్య గారు, ఏమిటి ఇక్కడ కాపేశారు? ఎవరైనా చక్కని చుక్కను కొట్టడానికి వచ్చారా? తమ్ముడు, వెళ్ళి నీ పని చూసుకో, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఏదైనా చిన్న జేబు చూసుకుని కొట్టుకో. చిన్న జేబేం కర్మ, ఇవాళ పెద్ద బ్యాంకే కొట్టబోతున్నాను. బ్యాంకా? బ్యాంక్ అంటే బ్యాంక్ కాదు, బ్యాంక్ లాంటి ర్యాంక్ సరుకు. అయితే కొద్దిగా తమ ఆశీర్వాదం కావాలన్నగారు. ఆశీర్వాదం లేదు, అన్నగారు లేదు. తీసుకెళ్ళి ఆరంభంలోనే ఇంత కోపం అయితే ఆఖరి ఘట్టంలో ఇంకెంత ఉంటుందో. వస్తా. కమాన్. యువర్ అటెన్షన్ ప్లీజ్. కృష్ణా ఎక్స్ప్రెస్ కొద్ది క్షణాల్లో 4వ నంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. క్షమించండి బాబు. అసలు సంగతి ఏంటంటే అసలు సంగతి లేదు. అదిగో మంచు. వచ్చేసారా మంజులాదేవి గారు? ప్రసాద్, నేను వస్తున్నట్టు నీకు ఎలా తెలుసు? పబ్లిక్ టెలిగ్రామ్. పేపర్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారన్నా. ఏం భయం లేదు. ఈ జేబుశ్రీ పక్కనుండగా మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేదు. జేబుశ్రీయా? అదే నేను ఫ్యాషనబుల్ గా జేబులు గుర్తిస్తానని నా ఫ్రెండ్స్ అంతా జేబుశ్రీ టైటిల్ ఇచ్చారు. ఎరా పాన్? అవును, మేమే ఇచ్చామండి. లోపల పదండి. ఆ అమ్మాయరా? కరెక్ట్. వీడెవడరా పానకంలో పుడకలాగా? ఎవడైతే ముందుగా పట్టేశాడు. పట్టేస్తే ఎక్కడికి వెళ్తాడు? పదా దారికి పదా. పరసగురు ఇందాక దాచేవాడు కింద పడిపోయిన పరస ఒంటరిగా వచ్చావు, జంటగా వెళ్తున్నావు. ఎవరి అమ్మాయి? ఎవరో దారిని పోయే దానమ్మ. ముసుగులో ఉంది, ఇంతవరకు ముఖమే చూడలేదు. నువ్వు చూడకపోతే మేము చూస్తాం. ఏంటండి, ఏం జరిగింది? ఏం జరగడం ఏమిటయ్యా? ఆ తల్లి ముసుగు వీళ్ళు లాగాడు. ఈ రోజుల్లో ఆడవాళ్ళు రోడ్డు మీద నడవటమే కష్టమైపోయారు. టైం చూసి లాభం లేదు ముఖ్యమంత్రి గారు. తమరి టైం ఏమీ బాగున్నట్లేదు. మళ్ళీ వచ్చావా? నేనైతే వచ్చాను గాని తమరు ఎదురు చూస్తున్న వాళ్ళు మాత్రం రారు. ఏం జోస్యం చెప్తున్నావా? జోస్యం కాదు, సాక్ష్యం. అటు చూడండి, తమరి బంట్లకు ఎంత అందమైన కోటా పడుతుందో. పాపం, మీ ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది. మీ గెస్ట్ కూడా తప్పుకుపోయినట్టే. చూస్తాను ఎలా తప్పుకుంటుందో. అన్నగారు కారు స్టార్ట్ చేసి కూడా లాభం లేదు. వెనక టైర్ చూడండి. నిన్ను ఏమి చేయలేదు. వస్తా. రెడ్ విల్ ప్యాకెట్ నా అకౌంట్లో రాదు. అలాగే. కమాన్ పాన్. డేంజర్ లేకుండా తప్పించుకొచ్చాను. ఈ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్తావా? ఇంకా నేను కాపురం పెడతావా అన్నావు కావు. ఇచ్చలేదు. ఆ అమ్మాయిని తీసుకొచ్చి మన ఇంట్లో ఉంచటమే కాదు, సిటీలో ఏ మూల ఉంచిన డేంజర్. అయితే పంచాయకులు బయట ఆ గెస్ట్ హౌస్ తీసుకెళ్ళిపో. ఇప్పుడు ఆ గెస్ట్ హౌస్ ఖాళీ ఉండొద్దు. ఆ గెస్ట్ హౌస్ ఇప్పుడు ఖాళీగా ఉంటది గురు. ఎటొచ్చి వాచ్మన్ చేతులు కాస్త అది ఇదిగో ఎందుకైనా మంచిదని ఈ బట్టలు ఇందులో పెట్టి తీసుకొచ్చాను. బ్లేడ్ కాస్త పదునెక్కినట్టుంది. మన బ్లేడ్ అంటే ఏమనుకున్నా గురు? 6 o'clock. గురు
నాలాంటి మామూలు ఆడపిల్లకు నీకెందుకు ఇంత శ్రమ? నువ్వు మామూలు ఆడపిల్లవ, 10 లక్షల వజ్రాల గనివి. అంతే 10 లక్షల వజ్రాలు తెచ్చాను. నేను దొంగలని నువ్వు కూడా నమ్ముతున్నావు ప్రసాద్. నమ్మేది నమ్మకపోయేది ఏముంది, అందరం దొంగలమే, మనుషులు చేసిన దొంగలు. కాకపోతే నువ్వు ఒక రకం దొంగవి, నేను ఒక రకం దొంగని. నువ్వు ఏ రకం దొంగవో నాకు తెలుసు. ఎలాంటి దొంగని? కళ్ళు మూసుకో చెప్తాను. కళ్ళు తెరు. నేను ఇంకా మన చేతి వాటం గురించి ఎక్కడ తెలిసిపోయిందో అనుకున్నాను. గొప్ప బ్లేడే. ఓహో, ముఖ్యమంత్రి గారా? ఏమిటి సమయానికి నిప్పు అంటించారు? ఇది నువ్వంటించే నిప్పు కాదు, అందుకు నేనే అంటించాను. ఏమంటిస్తేనే, ఇక్కడ అసలు అంటుకునేటట్టే లేదు. ఇదంతా లాభసాటి బేరంగా కనిపించట్లేదు అన్నగారు. లాభసాటి బేరంగా నేను మార్చుకుంటాను కానీ పార్టీని ఇక్కడ వదిలేసి వెళ్ళి. ఎట్లా అన్నగారు? ఈ వ్యవహారంలో నా కష్టం చాలా ఉంది. ఇదిగో నీ కష్టానికి ప్రతిఫలం 10,000. 10,000? పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్టుంది. 10 లక్షల వ్యాపారానికి 10,000 కమిషనా? తీసుకుంటే ఇదైనా దక్కుతుంది, లేకపోతే అది లేదు. తర్వాత నీ ఇష్టం. సరే, చేతికొచ్చిన డబ్బును వదిలేయటం మన వృత్తికే ద్రోహం చేసినట్లు అవుతుంది. సరే. ఓయ్ తమ్ముడు, ఈ పెద్ద పెద్ద పనులు నీకెందుకు గాని జేబులు కత్తిరించుకోవాలి. ఏం చేస్తాం, విద్య అంతవరకే అబ్బింది మరి. జేబు కొట్టమంటే నా జేబుని కాదు మిస్టర్ బ్లేడు, ఈ జేబు కొట్టడం కొంచెం కష్టంలే. అదే నాకు పంతం పెరిగిపోతుంది. మా గురువు గారు ఉస్మాన్ దాదా పుయ్యూరు మీద ఒట్టు, ఏదో ఒక రోజు నీ పర్స్ కొట్టి తీరుతాను ముఖ్యమంత్రి గారు. వస్తా. చెప్పు, ఆ వజ్రాలు ఎక్కడ పెట్టావు చెప్పు. వజ్రాలు లేదు, నగలు లేదు. ఆ వజ్రాలు ఏంటో, ఆ దాచులో ఏంటో నాకు తెలీదు అన్నప్పటికీ 100 సార్లు చెప్పాను. ఎన్నిసార్లు చెప్పినా అబద్ధం కాదు. ఒంటి మీద వజ్రాల నగలతో పారికి వచ్చిన పెళ్లి కూతురు నువ్వు. పారిపోయి వచ్చిన మాట నిజమే. అయినా 10 లక్షల నగలు నా ఒంటి మీద లేవు. అవి పెట్టగలిగిన శక్తి మా మామకి లేదు. లేకపోతే పేపర్లో ఎందుకు ప్రకటించాడు? అబద్ధాలు ఆడే వాళ్ళతో నిజం చెప్పించడం ఎలాగో నాకు బాగా తెలుసు. ఆడపిల్లలు అనవసరంగా హింసపడక నిజం చెప్పు. కేవలం నన్ను బెదిరించి నాకు ఇష్టం లేని పెళ్లి చేయడానికి మామయ్య వేసిన ఎత్తు ప్రకటన. నువ్వు చెప్పిందే నిజం అయితే నేను క్షమించి వదిలేస్తాను. లేక ఆ ప్రకటనే నిజమైతే నువ్వు మళ్ళీ మళ్ళీ అబద్ధాలు ఆడడానికి వీలు లేకుండా నీ నాలుక కోసి పారేస్తాను. జాగ్రత్త. గురు కమాన్ కమాన్, ఈ రోజంతా ఫర్ ఫర్. కమాన్ కమాన్, కీప్ ఇట్ షా. ఓకే, ఏంటి గురు ఇంకా స్టార్ట్ చేయలేదు? ఓహో, లేట్ గా స్టార్ట్ చేస్తావా? ఈరోజు మనం ఫుల్గా కొట్టేస్తాం. అదేంటి పరిస్థితి. ఏంటి గురు నువ్వు ఇంకా ఫినిష్ చేయలేదా? ఏం గురు డైలాగ్ వచ్చా? తాగబుద్ధి కావట్లేదు. ఏం గురు తాగబుద్ధి కాకపోవడం గురు. మనం చూసివా, మనం మంచి పంచ కళ్యాణి గుర్రం మీద సవారీ చేస్తున్నాం. కనీసం నువ్వు రేసు గుర్రమే ఆగకపోతే అన్యాయం చేస్తుండు గురు. పానకాలు
ఏంటి గురు మీ మనసు ఎప్పుడైనా దిగులు దిగులుగా ఉంటుందా? దిగులే మన బ్లేడ్కి పని తాగలేదనుకో మన జేబులో క్యాష్ నిల్లైనప్పుడు మటుకు మన మనసు బెంబేలు ఎక్కిపోద్ది. కానీ వాళ్ళ జేబులో డబ్బుండి కూడా నా మనసు ఎందుకు ఇంత దిగులుగా ఉంది? చూడు ఎంత డబ్బుందో. గురు చిన్న చిన్న బ్లేడ్లు ఉండే లోపల పెట్టు చూసి రండి డిజిటల్ పెట్టే లోపల అది తప్పు చేశాను. ఏంటి గురు ఏం జరిగింది? మొహాడు బాగుండి అసలు సంగతి చెప్పు, నేను ఉన్నానుగా. మంజు నన్ను ప్రేమించింది, నన్ను నమ్మి నాకు మనసు ఇచ్చింది. నేను ఆమెకు ద్రోహం చేశాను, డబ్బు కాసపడి అమ్మేశాను. నాకే డబ్బొద్దు, వాపస్ ఇచ్చేస్తాను. డెఫినెట్లీ వీఆర్ సైనింగ్. నువ్వా డబ్బు విసిరేస్తున్నావు, జాగ్రత్త, పోతే మళ్ళీ దొరకదు. ఈ తప్పుడు సంపాదన నాకు అనవసరం. నీ డబ్బు నువ్వు తీసుకున్న మందు నాకు ఇచ్చేయి. తెగిపోయిన బేరం తిరగదోడడం అలవాట్లేదు. ఇదే ఆఖరి మాట. ఈ కుమార్ మాట అంటే మాటే, మాటికి మాట మార్చే అలవాట్లేదు. లేదంటే ఈ జేబుశ్రీ దగ్గర సాగదు. ఏమైనా సరే నా మందు నేను తీసుకుపోతాను. పాపం, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మందు అలాగే ఉంది. నువ్వు పిలవగానే నీ వెంటబడి వచ్చేస్తుంది అని కలలుగంటున్నావు కదా. ఎందుకు రాదు? ఎందుకు రాదో ఒక్కసారి లోపలికి వెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది. ఏమైంది గురు? మనసు ముక్కలైపోయింది. గుర్రు బంగారం మందంతా నేలపల్లి చేసావు. బేగా రమ్ము మీనా సార్, మన డీల్స్ అన్ని పూర్తయినట్టేనా? ఎస్ సార్. ఒక్క బాబా షేక్ డీల్ మాత్రం పెండింగ్ లో ఉంది. దానికి షిప్ రావాలిగా. గుడ్ మార్నింగ్ కుమార్ బాబు. హలో మోహన్ బాబు. ఏమిటి చాలా రోజులకి దర్శనం ఇచ్చారు? ఏదైనా పెద్ద పని తగిలిందంటే తమ దర్శనం చేసుకోవాల్సిందేగా. ఏమిటి బంగారం కావాలా? నో, వజ్రాలా? వజ్రం లాంటి ఒక చక్కని చుక్క కోసం వెతుకుతున్నాను. చక్కని చుక్క కోసం ఎవరైనా వెతుకుతారు మోహన్ బాబు. నేను వెతికే పిల్ల అలాంటిది ఇలాంటిది కాదు. దొరకరాని వజ్రం, కొరకరాని కొయ్య. ఇంట్లో నుంచి పారిపోయి వచ్చింది. ఎంత ఖర్చు అయినా సరే నాకు ఈ పిల్ల కావాలి. కమిషన్ ఎంత? 2 లక్షల రూపాయలు తెచ్చాను. థ్యాంక్ యూ. అయితే నా పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? రోజుల? మీ పని ఆల్రెడీ పూర్తయిపోయింది మోహన్ బాబు. ఒంటి మీద వజ్రాలున్నా లేకపోయినా మంజు మనిషే బంగారం. అందుకే ఎప్పుడైనా ఎవరికైనా అమ్మొచ్చిన జాగ్రత్త పెట్టాను. అంటే మంజుని చూశారా? ఇప్పుడు మీ దగ్గరే ఉందా? వాట్ కుమార్ బాబు, ఏమిటి ఇంద్రజాలం? ఐ కాంట్ బిలీవ్ ఇట్. రండి మంజు. మంజు, ఏమిటి లేటు? మహామహానగారు, మన బేరం క్యాన్సిల్. మీ డబ్బు మీది, నా వస్తువు నాది. ఇక మనకి రామ్ రామ్. ఎలా ఉంది మన బ్లేడు? జేబుశ్రీ. ఎవడు? వాడు ఒక మామూలు జేబుదొంగ. మీరేం కంగారు పడకండి మిస్టర్ మోహన్, వాళ్ళు ఎంతో దూరం పోలేరు. మిస్టర్ మేనన్ సార్, మోటార్ బైక్ ఆపు. ఇది ఆగదు. తెలుసుగా మన బ్లేడ్ ఎంత స్పీడో. పెద్ద స్పీడు. సిగ్గు లేకపోతే సరి. అంత సిగ్గున్న దానివి నేను రమ్మనగానే వెంటబడి వచ్చేసావే. నేను నీతో వచ్చింది పెద్ద దొంగ నుంచి తప్పించుకోవటానికి కానీ చిన్న దొంగ చేతిలో పడ్డానికి కాదు. అమ్మా, గొప్ప బ్లేడ్ వేసిందే. నేను దొంగనైనా దొరనైనా ప్రస్తుతానికి నా రక్షణ నీకు అవసరం. అక్కర్లేదు, నీ రక్షణ నాకేం అక్కర్లేదు. నేను దూకుతా. ఏయ్, నేను దూకుతా అంటే ఏం మాట్లాడేవే? దూకుతాను అనేవాళ్ళు ఎప్పుడు దూకర్లే, నాకు తెలుసు. ఎరా అమ్మాయి కనిపించిందా? లేదు గురు. సరిగ్గా వెతకండి. ఓకే గురు. ఓహో, అన్నగారా? ఏమిటి కథ? డబ్బు తీసుకుని వచ్చారు. ఇదిగో డబ్బులు అమౌంట్ తీసుకో. తీసుకుని మంజూరిచ్చేయి. తెగిపోయిన బేరం తిరగతోటం జరగదు, జరిగి తీరాలి. మంజుని వాపసు ఇవ్వక తప్పదు. ఈ ప్రసాద్ మాట అంటే మాటే, మాటికి మాట మార్చే అలవాట్లేదు. లేదంటే ఈ కుమార్ దగ్గర సాగదు. మంజుని ఎలాగైనా సరే తీసుకుపోతాను.
పాపం మంజు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంది. మీరు పిలవగానే వెంటబడి వచ్చేస్తుందని కలగంటున్నారా అన్నగారు? ఎందుకు రాదు? ఎందుకు రాదో ఒక్కసారి మీరే లోపలికి వచ్చి అడిగి చూడండి, తెలుస్తుంది. కమాన్. మంజు మంజు పారిపోయింది. ఇది ఆల్ ఇండియా బ్లేడ్ అన్నగారు. అన్నగారు లేదు, తమ్ముడు గారు లేదు. మొత్తానికి పెద్ద బ్లేడే. మనమే అనుకుంటే మనకంటే పెద్ద బ్లేడ్.